నమస్తే. ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ వచ్చేసింది. అయితే అప్డేట్ ఏంటి అని చూస్తున్నారా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఎస్ఎస్ఎంబి 29 సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదిగాక రాజమౌళి గారి సినిమా దాదాపు 2 ఏళ్ళు దాటిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని వింటున్నాం. సో అప్డేట్ ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? అంటే ఈ 2 ఏళ్ల నుంచి కూడా రకరకాల అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కట్లా, డిలే అవుతుంది. ఆయన మామూలుగా షూటింగ్ అప్పుడు చెక్తారు అనుకుంటాం, కానీ షూటింగ్ ముందు కూడా చెక్తారంటానికి ఉదాహరణ 2 ఏళ్ళు గ్యాప్ రావటం. సాధారణంగా ఈ 2 ఏళ్లలో సినిమా వచ్చేస్తుంది. ఎవరైనా వేరే వాళ్ళు అయితే 2 ఏళ్లలో 2 సినిమాలు చేసుకుంటారు డైరెక్టర్, వేరే డైరెక్టర్లు అయితే. ఎస్ఎస్ఎంబి 29 అంటే ఆయన 29 దగ్గరే మరి ఎందుకు ఆగారో తెలియదు. కానీ పైగా మహేష్ బాబుకి 29వ ఆయన పరంగా కాదు కదా. ఎస్ఎస్ఎంబి 29 అంటే మహేష్ బాబు కూడా 29వ సినిమా. పాపం ఆయనకి మళ్ళీ రిలీజ్ ఎప్పుడు ఉన్నది అనే ఇంట్రెస్ట్ కూడా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హీరో మహేష్ బాబు, విలన్ ఎవరు అంటారు కాబట్టి విలన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ హీరో, ఒక హీరోని విలన్గా చూపించబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరి దీంట్లో సలార్లో కూడా మనకి అదే పరిస్థితి కదా చూపించింది. కొంత నెగిటివ్ షేడ్లోనే చూపించిన పాత్ర కాబట్టి సలార్లో కూడా విలన్ అని అనుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విలన్గా మనం పృథ్వీరాజ్ సుకుమారన్నే ఇప్పుడు అప్డేట్ వచ్చింది. వాళ్ళు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్టు మొదలని చెప్పి అంటున్నారు. ఓకే. అయితే సాధారణంగా తీసుకుంటే కల్కి లాంటి సినిమాకే అమితాబ్ బచ్చన్ని, కమల్ హాసన్ ఇట్లాంటి భారీ ప్యాడింగ్ని మనం చూస్తున్నాం. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చేసి ఒక మలయాళపు యాక్టర్ అనుకోవచ్చు, హీరో అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ ఇది ఎస్ఎస్ఎంబి 29 వచ్చి పాన్ వరల్డ్ మూవీ అని చెప్పేసి అంటున్నప్పుడు దీని నుంచి హాలీవుడ్ నుంచి కానీ లేదంటే మనకు బాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్స్ని వీళ్ళని తీసుకోకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకా ఉన్నారండి, నేను అనుకోవడం ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. ఈ బడ్జెట్ కూడా ఇప్పుడు మనకి కల్కి సినిమా 600 కోట్ల బడ్జెట్ అంటున్నాం. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి 1000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు వాళ్ళు. 800 కోట్లు ఇంకా పెరుగుద్ది బడ్జెట్, 1000 కోట్లు అని అంటున్నారు. మరి 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో ఉండేది ఏంటంటే ఆర్టిస్టులకే ఖర్చు ఎక్కువ ఉంటుంది సాధారణంగా. అందులో సగం పైగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం భారీ తారాగణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. మహేష్ బాబు కాకుండా మహేష్ బాబు ప్యారలల్గా ఇంకో హీరో ఉన్నా ఆశ్చర్యపడక్కర్లా. ఓన్లీ మహేష్ బాబు సినిమా అనుకుంటున్నాం కాబట్టి మనం మహేష్ బాబు అనుకుంటున్నాం, కానీ ఇతరత్ర చాలామందికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఈ ఆగస్టు లోపు చాలా వరకు కొంత బయటకు వస్తుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గానే అనౌన్స్ చేస్తాడు ఆయన. అంటే ఇంత డిలే అవడం మీద మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. నిన్న 2026లో రిలీజ్ అనే మాట కూడా బయటకు వచ్చింది. 2026 అంటే మరి ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడతారు. మరి మహేష్ బాబుకి ఇంత డిలే అయినప్పటికే గుంటూరు కారం కొంత నిరుత్సాహపరిచింది. ఇంత గ్యాప్లో మళ్ళీ అప్పుడు దాకా వెయిట్ చేయాలా అనే పరిస్థితి అయితే ఉంది. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఇప్పుడు అందరూ కూడా కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ఖచ్చితంగా రాజమౌళి గారు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలుగుతారు అనుకున్నటువంటి స్థాయి నుంచి ఇప్పుడు నాగ్ అశ్విన్ తీసినటువంటి కల్కిని కంపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో రేపొద్దున ఇది ఒక పెద్ద సవాల్ అనుకోవచ్చా రాజమౌళి గారికి? 100% సవాలు. పైగా కల్కిలోనే డైలాగులు పెట్టాడు. ఒక డైలాగు, 2 డైలాగులు ఉన్నాయి. అంటే నీ దొరికితే నువ్వు 5 ఏళ్ళు నా దోలు తీర్చేస్తావు అంటే పైకి ఎగిరిపోయినప్పుడు నీకు 10 ఏళ్ళు దోలు తీరుస్తానంటాడు. రాజమౌళితో చెప్పించారు అది. మరి మహేష్ బాబు దోల 2 ఏళ్లలో ఎట్లా తీరుస్తారనే డౌట్ కూడా వస్తుంది. జక్కన కాబట్టి 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారో డైలాగ్ ప్రభాస్ మీద 10 ఏళ్ళు డైలాగ్ వేశారు. రాజమౌళి సినిమాలకి కామన్గా అందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పటికి పూర్తి అవుతుంది అని. RRR రిలీజ్ విషయంలోనే అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి అనుకున్నారు, కానీ కరోనా కాదు. ఆయన చెక్కుతూ ఉంటే సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఒక హీరో తన కెరీర్ని 2-3 ఏళ్ల పాటు పడంగా హాలీవుడ్లో హాలీవుడ్లో దాదాపు అదే జరుగుతూ ఉంటుంది. మనం మరి ఈ సినిమాలు హాలీవుడ్ స్థాయిలో తీస్తున్నాం కాబట్టి ఇంత టైం అని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఏదైతే ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ అవ్వే ముందే కల్కి పార్ట్ 2 అయితే నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపల కల్కి పార్ట్ 3 కూడా వచ్చేస్తుందా అంటే ఏమంటారు? మరి కల్కి పార్ట్ 3 వస్తుందో మరి పాతాళ భైరవి వస్తుందో తెలియదు. పాతాళ భైరవి పేరు కూడా వినిపిస్తుంది ఈ మధ్యన నాగ్ అశ్విన్తో. ఏదేమైనా రాజమౌళికి ఒక సవాల్ అనుకోవాలి. ఇప్పటిదాకా నేనే
పోటీ నాకు నేనే పోటీ అనుకున్న రాజమౌళి గారికి కలెక్షన్ పరంగా చూసుకుంటే కల్కి మొత్తం పటాపని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అన్ని రికార్డుని తుడిచేస్తుంది. కాబట్టి రేపొద్దున దీన్ని రికార్డుని బ్రేక్ చేయాలంటే మరి ఈ సినిమాలో అంత సత్తా చూపించగలగాలి. కంపల్సరీగా అది సవాలు, నువ్వా నేనా అన్నట్టుగానే వెళ్తుంది పోటీ. దానికోసం మరి 2 ఏళ్ళు సరిపోతాయా? ఇప్పుడు కల్కి సినిమా విషయంలో ఏమైంది, ఎప్పుడో మొదలుపెట్టిన సినిమా, ఇది కూడా ఎట్లాగైంది. ఈయన కూడా చెక్తాను ఉండి రాజమౌళి అనుకుంటున్నాం కానీ ఈయన కూడా చెక్కాడు చెప్పాలంటే. చాలా టైం పట్టింది, ఈయన కూడా టైం పట్టింది. గతంలో ఏంటంటే దుక్కుపాటి మధుసూదన్ గారు ఒక మాట అన్నారు, మేము దొంగనాడు సినిమాకి 2 ఏళ్ళు స్క్రిప్ట్ మీద కూర్చున్నాం, ఆత్రేయ గారు మేము అందరం కూర్చుని అన్నారు. కానీ ఒకసారి పక్కా స్క్రిప్ట్ అయిపోతే 1-2 నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. ఇప్పుడు వాళ్ళు అట్లా చేయట్లా. 2 ఏళ్ళ పాటు స్క్రిప్ట్ మీద కూర్చున్నా కానీ సినిమా పూర్తి అవడానికి ఇంకో 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే మనిషి బతికేదే మహా అయితే 70 ఏళ్ళు, యావరేజ్ని అయితే 65 ఏళ్ళే. అలాంటప్పుడు ఎన్ని సినిమాలు వస్తాయి? ఇదొక ప్రమాదం ఉంది. చాలా ఫాస్ట్గా సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీ బతుకుద్ది, థియేటర్లో బతుకుతాయి. ఆ విషయాన్ని కూడా డైరెక్టర్ దృష్టిలో పెట్టుకుంటే బెటరు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత, కల్కి మూవీ చూసిన తర్వాత రాజమౌళి తనకున్నటువంటి ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా చేసే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఇది కూడా ఒక సవాలే. మనం ఫాస్ట్గా చేయాలి, మనకి విమర్శ వస్తుంది మన మీద, మనం దాన్ని తగ్గించుకోవాలని. ఎందుకంటే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత షూటింగ్ పార్ట్కి ఎన్నోళ్ళు అవుతుందండి. మీకు సీజీ వర్క్కి లేట్ అవుతుందేమో, విఎఫ్ఎక్స్ వర్క్కి లేట్ అవుతుంది, కానీ షూటింగ్ పార్ట్కి చిరంజీవి గారు అన్నారు ఇప్పుడు సర్లేరు మీకు ఎవరు ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా, నేను ఆచార్య సినిమాని 90 రోజుల్లోనే షూటింగ్ డేస్ 90 రోజులు కంప్లీట్ చేసేస్తాం అని చెప్పి అన్నారు. అంత అవకాశం ఉన్నప్పుడు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి ఏముంది? పోనీ దీంట్లో కొంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ షూటింగ్ చేయాలి కాబట్టి, కొంత గ్రీన్ మ్యాచ్ షూట్ ఉంటుంది కాబట్టి పోనీ 6 నెలలు, అంతకు మించి అవ్వదుగా. మిగతాది ఒక 6 నెలలు అంటే 1 ఇయర్లో దాదాపు సినిమా బయటకు వచ్చేయచ్చు. మరి ఎందుకు డిలే చేస్తున్నారో? పక్కా స్క్రిప్ట్తో వెళ్ళినప్పుడు డిలే చేయడానికి అవకాశం ఉండకూడదు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, లేదా మిగతా తెలుగు సినిమా హీరో ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా డిలే అంటే తమ హీరో సినిమా వచ్చేసి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం తీసుకోవడం వల్ల చాలా నిరాశ పడుతూ వస్తున్నారు. సో ఇలాంటి టైం తగ్గించుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు నిరూపించాలి. ఇలాంటి సినిమా పూరి జగన్నాథ్ చేసి, ఇదిగో ఈ సినిమాని నేను ఇంత త్వరగా ముగిస్తాను అని పూరి జగన్నాథ్ చాలా ఫాస్ట్గా తీసే డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరు ఉంది. లేదా క్రిష్ చేసి నిరూపించాడు, గౌతమ్ పుత్ర శాతకర్ని చాలా ఫాస్ట్గానే క్వాలిటీతో చేశాడు, మణికర్ణిక కూడా. కాబట్టి క్రిష్ నుంచి పూరి జగన్నాథ్ నుంచి మనం వాళ్ళు తీసి చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది. కానీ పూరి జగన్నాథ్ ఇంకా అటు పక్క అడుగులు వేయలే. పూరి జగన్నాథ్ కానీ లేకపోతే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫ్యామిలీ సినిమాలకే పరిమితం అయిపోయారు. కానీ మన త్రివిక్రమ్ కూడా అలాంటి ప్రయోగం చేసి చాలా ఫాస్ట్గా తీసిస్తే అద్భుతంగా ఉంటుంది, ఒక మార్గం చూపించినట్టు కూడా అవుతుంది. అయితే మొత్తానికి 2026 దాకా SSMB 29 చూసే అవకాశాలు లేదనుకోవచ్చు అంటే? ఇక 100% లేనట్టే. 26 దాకా అంటే కూడా నాకు డౌట్ ఉంది చాలా మందికి. 2026 అంటున్నారు కానీ ఇది 2030 ఏమో, 1000 కోట్లు అంటున్నారు కదా, ఇలాంటి ఉంది. 2026 వస్తుందని ఎవరో ఫీల్ అవ్వట్లా. ముందు అనుకుంటారు కదా, రిలీజ్ డేట్ ఆయన ముందే అనౌన్స్ చేస్తారు, కానీ అనుకున్నది ఏది జరగవన్నీ అని అంటారు కాబట్టి, అనుకున్నామని జరగవన్నీ అంటారు కాబట్టి ఆ ప్రకారం ఇది ఆయన అనుకుంటున్నాడు, కానీ అది జరుగుతుందా లేదా అనేది అనుమానమే. అంటే RRR కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ లాగా 2021 రాబోతుంది, తర్వాత 2 అని అట్లా చాలా డిలే అయితే వస్తుంది. సో SSMB 29 కూడా అంటే పోలవరం ప్రాజెక్ట్కి డైరెక్టర్లు 2 కాబట్టి అట్లా అయ్యింది, దీనికి ఒక్కడే డైరెక్టర్ కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదనుకుంటున్నాను నేను. సో తొందరలో రిలీజ్ అవ్వచ్చు అంటారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఆడియన్స్ కావచ్చు, సో త్వరగా రాజమౌళి గారి సినిమా రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.